పదం యొక్క అర్థం, పదార్థం యొక్క తత్వం తెలుసుకోవాలి. మాట మహా ఔషధంలాగా పనిచేస్తుంది. ఆ ధ్వని అనేటటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకు అంటే మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట మన యాటిట్యూడ్‌ని తెలియజేస్తుంది. మన క్యారెక్టర్‌ను కూడా జడ్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఏదైనా ఒక మాట అనడం చాలా ఈజీ. మళ్ళీ మనం రియలైజ్ అయినప్పుడు సారీ చెప్తాం. కానీ ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటామో మాట్లాడేటప్పుడు అవి స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ ఒక ఒపీనియన్‌కి వచ్చేసుంటారు ఎదుటి వాళ్ళు మన మీద. కాబట్టి మనం ఎన్ని సార్లు సారీ చెప్పినా కూడా మన నోటి నుంచి జారినటువంటి మాటను మనం రిటర్న్ చేసుకోలేము. ముందున్నటువంటి రిలేషన్ అంత స్ట్రాంగ్ కావాలన్నా కూడా కాదు. అది అయినట్టు మనకు కనిపించినా ఏదో ఒక టైంలో మళ్ళీ మనల్ని బాధిస్తూనే ఉంటుంది. కాబట్టి మనము మాట్లాడే ప్రతి మాట కూడా దివ్య ఔషధంలాగా, మనకు పెద్దలు ఒక మాట అన్నారు కదా, మాటే మంత్రము అని చెప్పిన తర్వాత మనకు ఒక ఆయుధం మానే గాయాన్ని చేస్తే మాట మానని గాయాన్ని చేస్తుంది అని చెప్పారు. అంటే ఎప్పుడైనా ఒక గాయం తగిలింది అంటే దానికి మందేస్తే మానిపోతుంది. కానీ మాట మాత్రం మానని గాయాన్ని చేస్తుంది మనసుకి అని చెప్పారు. అంటే ఎంత దానికి వాల్యూ ఉంటే మన మాటకి, ఎందుకు అంటే ఈ సౌండ్ మీదనే ఈ సృష్టి అంతా కూడా నడుస్తూ ఉంది. అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. రిలేషన్స్ స్ట్రాంగ్ కావాలన్నా, రిలేషన్స్ కొలాప్స్ కావాలి అనుకున్నా, ప్రతి ఒక్కటి కూడా మనం కోపంగా ఉన్నాం, మాట్లాడాం. నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను మాట్లాడాను. నేను చాలా అలసిపోయి ఉన్నాను, నేను మాట్లాడాను. అంటే మనం అలసిపోయిన దాని నుంచి బయటపడిన మరో సెకనే పశ్చాత్తాపడాల్సింది వస్తుంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక సెకండ్ ఆలోచించేసి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఉపయోగించేటటువంటి పదాలు మన వాల్యూని తగ్గించే విధంగా ఉన్నాయా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్.